హీరోయిన్ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, అక్కడక్కడ ఏదో ట్రై చేయాలని చూసినారు, ఓకే బాగుంది. క్రింజ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్, ఓ ఫన్ నెక్స్ట్ లెవెల్, ఇంకా డబుల్ మీనింగ్ నెక్స్ట్ లెవెల్. ఒక మంచిగా కన్వే చేసే సీన్ కూడా ఈ ఎర్ర టమాటాల మధ్యలో పెట్టి ఎర్రి పువ్వుని చేసినాడు. అందరూ నమస్కారం, మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. ఇవాళ కేర్ ర్యాంప్ మూవీ రివ్యూ. కేర్ ర్యాంప్ మూవీ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో పెద్ద మైనస్ ఏదన్నా ఉందంటే అది క్లైమాక్సే. ఒక మంచిగా కన్వే చేసే సీన్ కూడా ఈ ఎర్ర టమాటాల మధ్యలో పెట్టి ఎర్రి పువ్వుని చేసినాడు. ఒక విధంగా సినిమాలో పెద్ద మైనస్ ఏదన్నా ఉందంటే డైరెక్టర్ చేసిన మిస్టేక్ ఈ క్లైమాక్స్ ఒకటే. సినిమా మొత్తం మీద సినిమా ఇంత బడ్జెట్లో ఇంత ఎంటర్టైన్మెంట్ ఎలా తీయాలనే ఒక ఆప్షన్ ఉంటే కే ర్యాంప్ అని నేను చెప్తాను. సో కే ర్యాంప్లో నీకు కామెడీ కావాలా, కామెడీ ఉంది, ఎమోషన్ కావాలా, ఎమోషన్ ఉంది, ఇంకా క్రింజ్ కావాలా, క్రింజ్ ఉంది. సో ఇట్లాంటి గలీజ్ సీన్స్, గలీజ్ డబుల్ మీనింగ్స్, గలీజు మిగతా అన్నీ ఇది ఫుల్ ఆల్ టైమ్ రన్ ఫుల్ ఫన్ బ్లూ ఫిల్మ్ అనమాట నా దృష్టిలో ఇదైతే. సో సినిమా మీరు చూస్తే మీకు ఇదే ఫీలింగ్ వస్తుంది. ఒక విధంగా హీరో గారు పెద్ద రిచెస్ట్ పర్సన్, కానీ ఆయనకు ఉండే అంత లోకల్ హ్యాబిటిజం, ఆయన అంత చీప్ పర్సనాలిటీ. ఈ సినిమాలో ఈయన తాగని బ్రాండే ఉండదు, అన్ని సీన్స్లో కూడా తాగే సీన్సే ఎక్కువ ఉంటాయి. సో ఒక విధంగా సినిమా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ వేలో పోతుంది. సినిమా అంతా కూడా ఒక మెంటల్ కేస్ స్టడీ మీదే పోతుందన్నమాట. సో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ వల్లే చాలామంది సినిమాని చూసేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో ఆమె దగ్గర నుంచి వచ్చే క్రింజ్ సీన్స్ కూడా చాలామందికి బాగా నచ్చుతుంది. ఈ దీపావళి టైంలో రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమా తరహాలో రిలీజ్ అయిన సినిమాలు కొంచెం సోగా ఉన్నా ఈ సినిమాకి అట్లాంటి టెన్షన్ అయితే ఉండదు. ఈ సినిమాని మెయిన్ ఈ బ్యాచులర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్తే కొంచెం మీరు కూడా ఈ క్రింజ్ లెవెల్లోనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఒక సీన్లో హీరో గారు ఏదో పొడి చేయాలని చెప్పని అద్దాలు వేసుకొని పోయి ఈ పక్క అద్దం పగల కొట్టుకుంటాడు. ఇంకో షాట్లో చూస్తే ఈ పక్క అద్దం పగలుంటుంది, కళ్ళు ఏలు లోపలేసి రుద్దుకుంటాడు కళ్ళుని. ఇట్లాంటి మిస్టేక్లు చాలా సినిమాల్లో చూసినాం కాబట్టి ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో. సో ఇది పెద్ద ఇదే నెక్స్ట్ లెవెల్ క్రింజ్ సినిమా అనమాట ఇది. క్రింజ్ ఒక విధంగా గలీజ్ సినిమా లాగున్నా ఈ గలీజ్ సినిమాలో ఇట్లాంటి ఫన్ ఎలిమెంట్స్, ఇట్లాంటి మెంటల్ ఎలిమెంట్స్, ఇట్లాంటి సెంటిమెంట్ ఎలిమెంట్స్ ఇవన్నీ మిక్స్ చేస్తేనే అది కే ర్యాంప్. కే ర్యాంప్ అంటే అదే మీ అందరూ తెలిసిందే. సో ఆ ర్యాంప్ లాగే సినిమా కూడా ఒక విధంగా బాగానే ఉంటుంది. ఈ సినిమా బడ్జెట్ ఎంతైనా ఈ సినిమాలో యాక్టర్స్ ఈ లెవెల్లో ఉన్నా వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఎంత, ఈ సినిమా బడ్జెట్కి తగ్గ ఎంటర్టైన్మెంట్ ఇంత. సో ఒక విధంగా ఆడియన్స్ ఈ లెవెల్లో సినిమాని చూసిన తర్వాత ఈ ఫీలింగ్ వస్తుంది. సో ఓకే మంచి సినిమా, మంచిగా డెలివరీ చేసి. ఈ కిరణ్ అబ్బవరం గారి క్లోజ్ షాట్లో ఈ వాయిస్ డబ్బింగ్ అనేది ఫుల్ నాన్ సింక్లో ఉంది. ఒక విధంగా ప్రతి క్యారెక్టర్ సీన్ కూడా ఈ క్లోజ్అప్ షాట్లు ఏదైతే ఉంటుందో ఆ సీన్స్లో కూడా ఈ వాయిస్ డబ్బింగ్ అనేది కరెక్ట్గా సింకింగ్ ఉండదు కొన్ని సీన్స్లో అయితే. ఈ సినిమాలో ఈ టైమింగ్ ఆఫ్ కామెడీతో కొంచెం బాగా మనం నవ్విచ్చేయొచ్చని కొన్ని చోట్ల బాగా ప్రయత్నించినా కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. వాళ్ళు అనుకున్నంత కూడా బాగా వర్కౌట్ అయింది. కొన్ని చోట్ల ఏంద్రా అన్నట్టు కూడా ఉంటుంది. సో ఒక విధంగా ఇది క్రింజ్ బ్యూటిఫుల్ అండ్ ఫనీ బ్లూ ఫిలిం లాగా నాకు అనిపిస్తుంది. ఒక విధంగా అవి ఉండవు కాబట్టి ఫన్నీ ఎలిమెంట్స్తో ఫిక్స్ చేసినటువంటి సినిమా ఇది. సో చూడండి, పండగకైతే మంచి సినిమానే. మంచి అని చెప్పను కానీ చూడండి, పండగకైతే మంచి క్రింజ్ సినిమానే ఇది. ఒక విధంగా మంచి గలీజ్ సినిమానే, ఒక మంచి గలీజ్ ఫన్ ఉండే సినిమా ఇది. సో ఒక విధంగా బ్యాచిలర్స్కి అయితే బాగా వస్తుంది. ఫ్యామిలీస్ పోయే వాళ్ళు కొంచెం అక్కడక్కడ అప్సెట్ లేదంటే డిస్టర్బ్ అవుతారనమాట. మ్యాక్సిమం ఫ్యామిలీతో కాకుండా సపరేట్గా వెళ్ళడానికే ట్రై చేయండి. సో ఇదే సినిమా అయితే పర్వాలే, ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగానే ఉంటుంది సినిమా. సో మరీ ఏదో తీసుకొచ్చి లోపల దూర్చేసి పైకి లాక్కోలేక పీక్కోలేక కాకుండా ఒకే ఫార్మేట్లో వెళ్ళిపోతుంది ఫన్ అంతా కూడా, ఒకే లెవెల్లో వెళ్ళిపోతుంది ఆ మెంటల్ కండిషన్ అంతా కూడా. ఆ మెంటల్ కండిషన్ వల్ల హీరో ఎన్ని ఫేస్ చేస్తాడు, ఆ మెంటల్ వల్ల హీరో మెంటలోడ్ అయిపోతాడు. ఒక విధంగా క్లైమాక్స్ తీసుకొచ్చి ఒక మంచి సెన్సిటివ్ సీన్ని మంచి బాగా చేసి ఉండొచ్చు క్లైమాక్స్ అనే వేలో ఉన్న ఈ క్లైమాక్స్ చెత్త చేసేసినారు. అసలు ఈ క్లైమాక్స్ చూస్తేనే నాకు తడారిపోతా ఉంది. సో ఇట్లా చెప్పాలంటే ఈ సినిమా గురించి మనైతే చూడండి, ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక క్రింజ్ లెవెల్ ఆఫ్ సినిమాని మనం ఎంజాయ్ చేసినామనే ఫీలింగ్ అయితే మనందరికీ వస్తుంది. సో మొత్తం మీద కే ర్యాంప్ మీద నా రివ్యూ అయితే ఇదే. ట్రై టు డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను, బాయ్.